ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇండియా టుడేకు ఒక వివరమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ప్రతి ముక్క కూడా సమర్థించుకోవటము, లేకపోతే తనే చాలా బాగా ఉంటుంది, గొప్పగా ఉంటుందని చెప్పటము తప్ప ఏ విషయంలో కొంత సవరణ, కొంత సర్దుబాటు లేకపోతే పునః పరిశీలన ఇలాంటి అవకాశం ఏమీ ఎక్కడ ఇవ్వకపోవడం మనం గమనిస్తాం. కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే మొదటగా 400 స్థానాలు అబ్కా బార్ 400 పార్ అనే స్లోగన్ 400 స్థానాలు అని బయలుదేరారు కదా. తర్వాత 370 అన్నారు. కానీ ఈ 400 పార్ అనేటటువంటి మాట నుంచి ఆయన స్పష్టంగా వెనక్కు తగ్గారు. అంటే ఆశించినంత మెజారిటీ రావట్లేదు, 270 వస్తాయి, ఇట్లాంటి లెక్కలు లేకపోతే రకరకాల అంచనాలు సాగుతున్నాయి మనం చూసాం కదా. బహుశా మోదీ ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూ కనుక చూస్తే ఆయన కూడా ఆమోదించినట్టే కనిపిస్తుంది. అది కేవలం నినాదమే. నేను ఎప్పుడు చెప్పలేదు 400 స్థానాలు వస్తాయని మేము ఎప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. మరి 400 పార్ అనే స్లోగనే ఇచ్చారు కదా స్వయంగా పార్టీ అగ్రనాయకులు, అధ్యక్షులు, హోంమంత్రి మోదీ అంతా. ఆయన ఏమంటారంటే మేము అనలేదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల్లో నుంచి ఆ నినాదం వస్తే మేము తీసుకున్నాము, దాన్ని మేము అది మారింది అని. అంటే ఏంటనమాట, రేపు పొద్దున ఎవరైనా 400 అన్నారు, రాలేదే 200 వస్తాయి కదా అని అంటే లేదు అది మా స్లోగన్ కాదు, అదేదో ప్రజలు ఇస్తే మేము ప్రజల కోసం అన్నాం కానీ మాది కాదు అని. అంటే నెమ్మదిగా సేఫ్ రూట్ ఒకటి ఆయన సేఫ్టీ వాల్వ్ లాగా పెట్టుకుంటున్నారు అనే విషయం అర్థమవుతుంది. అవును, దానికే మేము కట్టుబడి ఉంటాము అని ఆయన ఏమీ చెప్పడం లేదు. 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అన్న నినాదం కూడా, అది కూడా ఏం కాదు, నేను రాజ్యాంగ మూలస్ఫూర్తిని కాపాడుతాను. ఏంటి ఆ మూలస్ఫూర్తి అంటే ముస్లింలకు రిజర్వేషన్లు పెట్టకూడదు, ఇలాంటి అంశాల్లో నేను రాజీ పడను, మోదీ బతికున్నంత వరకు కూడా దాన్ని అనుమతించను అని ఆయన బలగుద్ది మరీ చెప్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావం అంటే ఆయన ఇచ్చిన ఉదాహరణలన్నీ అలాంటివి. తలాక్ నేను తీసేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇవన్నీ నేను విస్తృతంగా విశాల దృష్టితో చేస్తే నా మీద ఏదో మతం ముద్రేస్తున్నారు, నేను ఎప్పుడు హిందూ ముస్లిం చేయను అన్నారు. కానీ ఆయన చెప్పిన ఈ ఉదాహరణలు చూస్తే మనకు అన్నీ అలాగే ఉంటాయి. ఈ మాట ఒప్పించటం కోసమే నేను ఇజ్రాయిల్కు రాయబారిని పంపించాను అంటే ఈ వివరణ అంతా మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ముస్లింలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ మత రాజకీయాలు అనేది బాగా ప్రచారంలోకి వెళ్ళింది, దాన్ని ఏదో సెట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే ఇందులో చేశారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం. అందరు చూశారు, ప్రతిపక్ష నాయకులను, తర్వాత బీజేపీని వ్యతిరేకించే ముఖ్యమంత్రులను ఏదో ఒక కేసులో ఏదో ఒక సాకుతో అరెస్ట్ చేసి జైలుకు పంపించడం. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా బయటికి వచ్చారు. సుప్రీంకోర్టు విడుదల చేసింది, ఎలా అరెస్ట్ చేస్తారు మీరు ఈ విధంగానే. కానీ మోదీ ఏమంటారు, అలాంటివి ఏమీ లేవు, అసలు ఈడీ అనేది 40 ఏళ్ల నుంచి పని లేకుండా పడి ఉందంట, దానికి తనొచ్చి పదును పెట్టి దాన్ని ఉపయోగిస్తున్నారట. 17,000 కోట్లు ఈడీ ద్వారా వీళ్ళ దగ్గర తీసుకొని వచ్చి, కుబేరుల దగ్గర తీసుకొచ్చి పేదలకు పంచుతారట. ఇంతకుముందు కూడా విదేశాల్లో ఉన్న నిధులు తీసుకొస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తాయని ఆయన అన్నారు ఇంతకుముందు. ఏం జరగలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓటర్లను ఆకట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే ఆ మంత్రం పనిచేస్తుందనే ఉద్దేశం కావచ్చు, మళ్ళీ అది చెప్తారు, ఈ 17,000 కోట్లు పేదల దగ్గరికి చేర్చడానికే నేను పనిచేస్తాను అని. ఇంకో మాట అంటే ఆయన ఆలోచన ఎలా ఉందని, దేశంలో ఈ నిర్మాణం ఇదంతా కూడా జరగాలి అని చెప్తూ, నిర్మాణం జరగాలంటే సంపన్నుల డబ్బు కావాలంట, అలాగే నైపుణ్యం కలిగినటువంటి నిర్వాహకులు, అడ్మినిస్ట్రేటర్స్ కావాలంట, పేదల చెమట కావాలంట. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సంపద పునః పంపిణీ అంటే ధనవంతుల దగ్గర గుట్టలు పోసిన డబ్బును రకరకాల రూపాల్లో తీసుకొచ్చి, లేకపోతే కొంత భాగం
ఒక 5% అన్న పన్ను వేసి పేదలకు పంచడం అన్న రాజ్యాంగ స్ఫూర్తి ఏమో ఆయనకు నచ్చలేదు, డబ్బు లాక్కుంటారని చెప్పారు. ఇప్పుడేమో వీళ్ళేమో చెమట, వాళ్ళేమో డబ్బు, వాళ్ళేమో ఆజమాయిషి అని చెప్తున్నారంటే ఇప్పటికి కూడా ఒక సమగ్రమైన సమంజసమైన పద్ధతిలో ఈ ఆలోచన ఉందా అని సందేహం కలుగుతుంది. భారతదేశం చాలా వెనకబడిపోయింది, దాన్ని మళ్ళీ మనం అందుకోవాల్సి ఉంటుంది అని చెప్తూనే దానికి చెప్తున్న పద్ధతి నిరుద్యోగ సమస్య కూడా అంతే. నిరుద్యోగం మీద కూడా ఇదంతా కూడా ఊరికి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, అలా చెప్తున్నారు. కానీ ఉద్యోగాలది అసలు ఏమీ సమస్య కాదన్నట్టుగా కూడా మోదీ ఇంటర్వ్యూలో చాలా రకాలుగా చెప్పడం మనం చూస్తాం. ఇప్పటివరకు జరిగిన దశల్లో మీకు అనుకూలంగానే ఓట్లు వచ్చాయి. 4 దశలు అయిపోయినాయి. 70% మంది భారతీయులు ఓట్లేశారు ఇప్పటికీ. ఇవి మీకు అనుకూలంగానే వచ్చి ఉంటాయని మీరు భావిస్తున్నారని అడిగినప్పుడు అసలు నాకు ఓట్లు ఎవరికి పడ్డాయనే సమస్య కాదు, ఓటు వేయడం అనేది ముఖ్యం అని ఆయన సుభాషితాలు ఓటు గురించి ఆయన చెప్తున్నారు. అంటే మేము ఆధిక్యతలో ఉన్నాము, 400కు వస్తాము, ప్రజలు విశ్వాసం పొందాము, ఈ పద్ధతిలో కంటే కూడా మళ్ళీ తనకు అలవాటైన భాషలో పరిపాటి ప్రకారం పలుకులే మనకు వినిపిస్తాయి, అలాగే ఏకపక్షంగా ఉంటాయి. ఇప్పుడు బుల్డోజర్ రాజ్ అంటే ఎంత ఘోరం అంటే చెప్పిన తీరు. యోగి ఆదిత్యనాథ్ దగ్గర బుల్డోజర్ నడపడం నేర్చుకోవాలంట ప్రతిపక్షాల నాయకులు, అప్పుడు చేయొచ్చంట. కానీ ప్రతిపక్షాలంట బుల్డోజర్ను రామ మందిరం మీదకి నడిపిస్తాయంట. అంటే హిందూ ముస్లిం చెయ్యనని ఆయన అంటారు, కానీ రామ మందిరం మీదకి వీళ్ళు బుల్డోజర్ నడిపిస్తారని చెప్పడంలో కన్వే చేసే మెసేజ్ ఏంటండి? ఎవరికైనా అర్థం కాదా? ఇలాంటి చాలా ప్రశ్నలు కొన్ని దాటేసినవి, కొన్ని చెప్పినవి ఉన్నాయి. కానీ ఇంకొక ముఖ్యమైనది, మోదీ ఒక్కసారి కూడా మీడియాతో మీడియా కాన్ఫరెన్స్ జరపలేదు 10 ఏళ్లలో. అది గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మీరు మీడియాని కలవలేదు అని అడిగితే, ఇవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ మధ్యలో పరిమితంగానే అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అడిగారు మొత్తానికి. దానికి ఒక ఇలా రౌండ్ అబౌట్గా ఒక డొంక తిరుగుడు రిప్లై ఇచ్చాడు. ఏమని అంటే, అసలు నాకు ఎప్పటి నుంచో చూసేవాడిని, మీడియాతో చాలా చెప్పడం, అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, అందుకని దానికంటే నేరుగా ఒక గ్రామానికి, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడడం అది నాకు ఇష్టం అన్నారు. అలాగే నేను సభలో మాట్లాడాను అనుకోండి, ఆ సభలో నేను మాట్లాడిన తర్వాత దాన్ని ఎలాగూ ఛానల్లో చూపిస్తారు కదా, అప్పుడు నేను ప్రజలతో మాట్లాడినట్టే కదా. ఇది రెండోది. మూడోది, మీడియా వాళ్ళకు ఉండేటటువంటి భావ ప్రకటన దాన్ని ఆయన పెద్దగా ఆమోదించలేరు అని కూడా అర్థమయ్యేట్టు మాట్లాడారు. ఏమని, నేను పలానా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు అంతకుముందే ఏదో పోస్ట్ చేసి ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఏవో తెలిసే ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు పలానాగా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేను కలుసుకోవటం, వాళ్ళతో నేను మాట్లాడడం అన్నది ఒక విధమైన ఇంప్రెషన్ కలిగిస్తుంది. ఒకప్పుడు మీడియా అనేదానికి రంగు రుచి వాసన ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మీడియా అంటే ఫేస్లెస్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీడియాకు ఒక ఫేస్ ఉంది. కాబట్టి ఆ ఫేస్ ముందు నేను కూర్చొని మాట్లాడడమా వద్దా అన్నది నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇలాంటి ఇంకా తెలివైన సమాధానాలు చాలా ఇచ్చారు. గతంలో ఏదైనా చెప్పాలంటే విలేకరులను పిలవడం, వాళ్ళతో మనం మాట్లాడటం, ఇదొకటే మీడియాకు అన్న ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదండి, చాలా పద్ధతులు, చాలా ప్రక్రియలు వచ్చాయి కదా. కాబట్టి సమాధానం చెప్పాలి అంటే, లేకపోతే ఏదైనా నేను ప్రజలకు చెప్పాలంటే పాత పద్ధతుల్లోనే చెప్పనక్కర్లేదు కదా. అంటే చాలా రకాలుగా చాలా మాట్లాడారు. కానివ్వండి, మీడియాకు మరింత దగ్గర అవుతానని కానీ, మరింత వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, అనుసంధానానికి ప్రయత్నిస్తానని మాత్రం చెప్పలేదు. చెప్పకపోగా వీళ్ళు అడగలేదనుకోండి, ఇప్పుడు ప్రబీర్ పురకాయస్థ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ఆయన నిన్ననే కదా విడుదలయ్యారు. చాలామంది జర్నలిస్టులు అట్లా ఆ విధంగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నలు కూడా వస్తాయి. వాటిని అయితే ఆయన కాకుండా ఒక విచిత్రమైన ముగింపు ఇచ్చారు. ఏమని, నేను పార్లమెంటుకు జవాబుదారీ, కాబట్టి నేను చెప్పాల్సింది ఏదో పార్లమెంట్లో చెప్తాను, కానీ మీడియాకు చెప్పాల్సిన అవసరం ఏముందో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అంటే మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన
ఫోర్త్ ఎస్టేట్ అంటారు, నాలుగో విభాగంగా ఉంటుందంటారు. దాని ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. ఈ విషయాలు ఉన్నాయి అన్నీ, ఆ మీడియా స్వేచ్ఛను కాపాడుకోవాలని. కానీ మోదీ మీడియాకు నేను జవాబుదారీ కాదు అంటే, మీ ప్రశ్నలకు నేను ఎందుకు జవాబులు చెప్పాలి? నేను చెప్పేదేదో పార్లమెంటుకి చెప్తాను. పార్లమెంట్లో కూడా ఆయన చెప్పరండి. పార్లమెంట్లో కూడా మోదీ మాట్లాడింది చాలా తక్కువ అని అందరికీ తెలుసు. డిమానిటైజేషన్, నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ 370 రద్దు, ఇలాంటి చాలా కీలకమైన రైతుల సమస్యలు, ఇలాంటి అతి కీలకమైన దేశాన్ని అట్టుడికించిన అంశాల మీద కూడా మోదీ పెద్దగా మాట్లాడలేదు. చాలా సభ అట్టుడికిపోయి వాకౌట్లు, ప్రతిష్టంభనలు జరిగినా ఆయన మాట్లాడలేదు. అంతా అయిపోయిన తర్వాత ముగింపులో ఒక పెద్ద లెక్చర్ దంచేస్తూ ఉంటారు. అందుకని ఈ ఇంటర్వ్యూలో మటుకు నేను పార్లమెంటుకు జవాబుదారీ అంటారు. పార్లమెంట్ కట్టడం గురించి కూడా పార్లమెంట్ సభ్యులతో మాట్లాడలేదు. కాబట్టి ఓకే, దేశ ప్రధానమంత్రి ఈ ఎన్నికల సమయంలో కొంత ఒత్తిడి పెరిగింది కాబట్టి ఇప్పుడు మీడియా వాళ్ళతో వరుసగా ఇంటర్వ్యూలు అన్ని భాషల్లో ఇస్తున్నారు. మొన్న అయితే కనుక ఒక ఛానల్ వాళ్ళు మైక్ పట్టుకుంటే మైక్లో కూడా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి. ఎవరు ఊహించలేదు, ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి మోదీ అండర్ ప్రెషర్ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది.